బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దమ్ముంటే నాతో ఓపెన్ డిబేట్ కి రమ్మని సవాలు విసిరారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ప్రజాక్షేత్రంలో ఆయన బండారం మొత్తం బయట పెడతానని, ఎంపీ పదవి నుంచి దించేంత వరకు తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని, తాను భయపడేదే లేదని, మాట అంటే మడమ తిప్పేదే లేదని ఘాటుగా బండి సంజయ్కి ధీటైన సవాల్ విసిరారు. అక్రమ కేసుల్లో తాను తన కుమారుని ఇరికించాలని కుట్రతో ముంబైలో ఉన్న తన కుమారునిపై కూడా కేసు నమోదు చేయించారని, తాను ఇంట్లో లేని సమయంలో మా ఇంటిపై దాడి చేసి అసభ్యకరమైన రీతిలో వ్యవహరించిన నలుగురు బీజేపీ మహిళలు నేను లేని సమయంలో ఉన్నట్టు సృష్టించి మాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని, దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్ ని మీడియా ముందు ప్రవేశపెట్టారు మైనంపల్లి హనుమంతరావు. దళితులు అంటే నాకు గౌరవం అని, రాష్ట్రంలోని దళితులతో నాకు ఆత్మీయ అనుబంధం ఉందని, ఎంతో మంది దళితులకు కోట్లాది రూపాయల సహాయం నా సొంత డబ్బులతో చేశానని పేర్కొన్నారు మైనంపల్లి హనుమంతరావు. మొత్తం వాళ్ళ కార్యకర్తలు బీజేపీ క్యాడర్ నాకు కాల్ చేస్తుండ్రు. అది నేను రేపో ఎల్లుండో డెఫినెట్ గా మీ అందరికి ప్రెస్ కి ఇన్ఫార్మ్ చేస్తే, అసలు నేను మాట్లాడొద్దు అనుకున్నా, ఈరోజు మాట్లాడొద్దు అనుకున్నా. నేను మాట్లాడకుండా తప్పించుకుంటే మీరు ఏమంటారు, హనుమంతరావు ఏమో చేసినట్టున్నది. ఈడ హనుమంతరావు అటువంటి వాడు కాదు. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఉట్టిగా బేసిక్గా మాట్లాడకు, ఒక ప్రెస్ మాట్లాడితే వాల్యూ ఉండదు హనుమంతన్న అంటే నేను మాట్లాడొద్దు అనుకున్నా. కానీ మీరు నేను ఇప్పుడు వెళ్ళిపోతుంటే కూడా నేను మీకు చెప్పిన అన్న వద్దే ప్రెస్ వద్దే అని చెప్పిన. అంటే మీరేమన్నారు, లేదు ఎస్సీ కమిషన్ అది అన్నారు. ఎస్సీ కమిషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు తప్పేం లేదు. కానీ ఇక్కడ ఫాల్స్ బండి సంజయ్ సమక్షంలో చేసి లోకల్ లీడర్స్తో చేయించిండు. ఆడ బాధాకరం ఏంటంటే, ఆడ మా డ్రైవర్ ఈయన ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో ఆయన ఎస్సీ ఏ రాజు ఉన్నాడు, ఈయననే ఫర్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజెస్ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవ చేసింది, గుడ్లు కొట్టింది, నేను లేను. అది నేను ఉంటే బాధాకరం ఏంటంటే, న్యాయపడిన వాళ్ళు ఎవరైనా జరిగేమనన్నా డెఫినెట్గా అది రాంగ్ దీంట్లో పోతుండే, వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటుండే. లక్కీ ఏంటంటే నేను లేని ఫంక్షన్లు ఉన్నా, ఇక్కడ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. నేను ఫంక్షన్లు ఏది బర్ల లక్ష్మారెడ్డి గార్డెన్స్ ఉన్నా, ఏ టైం నుంచి ఉన్నదో మొత్తం అక్కడ ఉంటుంది రికార్డు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా ఏంటంటే, నేను వీటికి భయపడా. పొద్దున పోయి రాత్రి వస్తా జైలుకు, 1 వీక్ ఉంటా, 10 డేస్ ఉంటా. నేను మొండి. నేను అమెరికా నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే, నేను 5.5-6 years అమెరికాలో ఉన్న నెక్స్ట్ డేనే వచ్చి నానేసిలో తిరుగుతుంటే, మారుతిలో తిరుగుతుంటే. నాకు అట్లా, నేను ఆ టైప్ కాదు. నేను గ్రౌండ్లో ఫీల్డ్లో ఉండేటోని. ఇంతకుముందు గతంలో కూడా అన్నారు చాలామంది లీడర్లు, హనుమంతరావు ఇప్పుడు గ్రౌండ్లో ఉంటాడు, టీవీ పులి కాదని. వీళ్ళంతా మాటలల్లా, నేను చేతలల్లో ముందుకు పోతా. నేను హార్డ్ వర్కర్. కేసులల్లా మొన్న కూడా 2 పెట్టినా కూడా నేను ఎక్కడో ఉన్నా. ఆడ జెండా ఆడుంటే ఆయన అటు పోతే నేను ఈడున్నా. ఆయన ఏమని పెట్టిరు, దట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకో దాంట్లో ఏమని పెట్టిరు, మేము కార్లో పోతుంటే మా మీదకి వాళ్ళు వచ్చిండ్రు. అదైనా దానికైనా ఇది కాదు. మా క్యాడర్ ముందు తట్టుకోరు. మా కొడుకు చండీగఢ్ నుంచి హిందూర్ నుంచి బాంబే టైమ్స్తో అక్కడ ఏదో ఉందని చెప్పి బాంబేకి పోయిండు. బాంబేలో ఉన్నాడు. సిగ్నల్స్ ఉన్నాయి, పోలీస్ సిగ్నల్స్ తెలివ ఎక్కడున్నాయి, ఫోన్ సిగ్నల్స్. హోటల్ ఉన్నాడు, ఎవిడెన్స్ అక్కడికి వెళ్ళి వాడు ఫేస్బుక్లో పెట్టిండు. అని ఏటూ పెట్టిండు. అంటే ఈయన ఏదో హైలైట్, అరే కొడుకుని చేస్తున్నాడు. చేతగానోళ్ళు చేసేటి ఇవన్నీ దద్దమ్మలు చేసేటోళ్ళు. ఆర్యూబీ అయిన రోజు కూడా నేను కార్యకర్తలకు చెప్పిన, ఇప్పుడు కూడా అన్ని పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు కాదు, నేను తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇలా గుళ్ళకి ఇచ్చినంత నేను ఇయ్యలే, చర్చిలకు ఇచ్చినంత నేను ఇచ్చినంత ఎవరికి చేయలేరు, మస్జిద్లకు ఇచ్చినంత, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా. మరి హిందువులు కూడా ఎందుకు స్పందిస్తలేరు? హనుమంతరావు తెలిసి ఎటువంటి వాడో. బీజేపీలో ఎంతమంది చెప్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ అన్న, మంచి లీడర్ నువ్వు అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు. 100 ఫోన్లు వచ్చినాయి నాకు నిన్న. ఇప్పుడు నిన్న కొన్ని మీడియాలో చూపించాడు అరెస్ట్ అని. అంటే సిస్టమ్ లేదా ఇక్కడ? విత్ ఎవిడెన్స్ ఉంది. నేను లేనని ప్రూవ్ చేయమనండి. నేను ఇప్పుడే చెప్తా, రాజీనామా చేస్తాను లెటర్ మీద. నేను కరెక్ట్గా ప్రూవ్ చేయమను, సిన్సియర్గా ఇది చేయమనండి. మీడియా మీరు ఎంక్వైరీ చేయండి, నేను లెటర్ ఇస్తాను. నేను ఐఎమ్ గోయింగ్ టు రిజైన్, నా ఎమ్మెల్యే ఇమీడియట్ నా పదవి పోని అని. నేను ఇటు ఉన్నట్టుంటే ఇక్కడ ఇంట్లో నేను లేను. వాంటెడ్లీ వాళ్ళే పంపించి, వాళ్ళే డ్రామా చేసి, అక్కడ ఉన్నది మా ఇంట్లో లేడీస్, ఒక డ్రైవర్, అది కూడా ఎస్సీ ఆయన. నాకు తెలియదు, ఇప్పుడు నా నోటీస్లో వచ్చింది. చెడ్డ మాటలు తిట్టిరా లేదా వాళ్ళు?
చెడ్డ మాటలు తిట్టినప్పుడు నేను పెట్టొచ్చి నేనేమనుకున్నా వాళ్ళు కూడా పాపం దళితులే, వద్దు రాజు అని చెప్పిన. లేదు సార్ నేను పెడతా అంటారే పిచ్చో, నీవు ఎస్సీల మీద ఏం పెడతావు ఆయన అన్న. అంటే ఇప్పుడేం తెలిసిందంటే ఆ పేర్ల ఎఫ్ఐఆర్లా రెడ్డీస్ కూడా ఉన్నారు అలా అని, వాళ్ళు వచ్చిన లేడీస్. మరి మేము జెన్యున్గా ఉన్నాం ఇక్కడ, వాళ్ళు కాదు. వీఆర్ ఆన్ రైట్ సైడ్. అది ప్రూవ్ చేయమనండి, దేనికంటే దాన్ని సిద్ధం. అది కూడా చెప్తున్నా, ఇలా డీసెంట్గా మాట్లాడుతున్నా అంటే నాకు డీసెన్సీ తెలుసు, ఇండీసెంట్గా బిహేవ్ చేయడం తెలుసు. నీకు యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటే ఇకనైనా జాగ్రత్తగా ఉండు. నిన్న మొన్న చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. అదే విధంగా కొనసాగితే హనుమంతరావు కూడా అదే విధంగా కొనసాగుతారు. మా క్యాడర్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా, నువ్వు ఇదే విధంగా కొనసాగితే వెనుకకు పోయటం లేను. నేను ఆల్రెడీ నేను ఫీల్డ్ ఎప్పటి నుంచో ఉన్నా. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, 10 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు చేతగాంది అంటే అక్కడనే క్లారిటీ కనబడుతుంది కదా. నువ్వు కేటీఆర్ని తిట్టినావు, కవితని తిట్టినావు, సీఎం తిట్టినావు, చూసినారు వీళ్ళ ముందు మాట్లాడినా అండి ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అంటే చేత కాదు అని ప్రూవ్ మీరు చేసుకుంటున్నారు. నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్ అనేటోనివి సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ యూటిలైజ్ చేద్దామనుకుంటున్నావు. డెఫినెట్లీ గ్రహిస్తారు వాళ్ళు. దీనికి నేను భయపడటం కాదని చెప్తున్నా. నేను మొత్తం జగన్ గారు 16 నెలలు ఉన్నాడు, నేను 16 ఏళ్ళు కూడా జైలు ఉండడానికి సిద్ధంగా న్యాయం కోసం. జైల్లో కూడా నేను చూపిస్తే ఏందో అంటే నా ఎన్ని అక్కడికి వెళ్ళి కూడా చేస్తే ఎంబడబడతా. అంత భయపడటం కాదు సార్. హనుమంతరావు అనేటోడు భయానికి 100 మెట్లు దూరం ఉంటాడు, కానీ మంచితనానికి భయపడతాడు. హనుమంతరావును మంచితనంగా సరెండర్ చేసుకోగలుగుతావు, కానీ నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక నీ సిస్టమ్ మార్చుకో. ఎందుకంటే నీ కార్యకర్తలే నారాజు ఉన్నారు, వాళ్ళనే హరాస్మెంట్ చేస్తున్నావు, వాళ్ళనే మొత్తం ప్రతి ఒక్కరు డిమారలైజ్ అయిపోయింది మీరు స్టేట్ ప్రెసిడెంట్ అయినాక. నువ్వు చీప్ గిమిక్స్ 2 రోజులనే మొత్తం ఇంత ఫాస్ట్ అంటే మరి ఇక్కడ గవర్నమెంట్ ఉండి మేము ఇంత మిస్యూజ్ చేయాలి. 2.5 ఇయర్స్లో నాది మల్కాజ్గిరిలో ఓ సింగిల్ కంప్లైంట్ చూపించు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళు డిస్టర్బ్ చేసారు, కానీ ఎప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చెయ్యా. ఇది 200% ప్రతి ఒక్కరికి తెలుసు. సర్వే చేసుకోండి, మీరు మీడియా అంతా సర్వే చేసుకోండి. మీడియాకి తెలియదా? ఎవరికి కష్టం వచ్చినా మైనంపల్లి ఉంటాడు. అంటే బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మీ దాని మీద స్పందించట్లేదు వాళ్ళకి సంబంధించి. అరే ఇప్పుడు న్యాచురల్ అండి. ఇప్పుడు బీయింగ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి హుందాగా ప్రవర్తించి అసలు ఏం జరిగింది ఇక్కడ పోలీస్తోని క్లారిఫికేషన్ తీసుకొని పోలీస్ మాట్లాడినాక వాళ్ళకి ఏదైనా పొరపాట్లు అనిపించి లేకపోతే వాళ్ళ క్యాడర్తో మాట్లాడలేం రావటమే ప్రెస్ మీట్లో వల్గర్గా బిహేవ్ చేసిండు. అది గ్రహించారు ఎవరైనా? అరే అన్నెసర్లీ నా కాన్స్టిట్యున్సీకి వచ్చి 74,000 మెజారిటీ డెమోక్రటిక్ వేలో నేను తెచ్చుకున్నా కదా ఓట్లు. దొంగోట్లు గుద్దుకున్నా నేను. దొంగోట్లు గుద్దే ఏరియానా ఇది? ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మెజారిటీ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. పండితులు ఉన్నారు, అంత మంచి మేధావులు ఉన్నారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. ఈడేం నడుస్తాయి చెప్పండి అవన్నీ జిమిక్లు. అటువంటి ప్లేస్లో వచ్చి నాకు పబ్లిక్ సపోర్ట్ ఉన్న ప్లేస్లో వచ్చి నా పబ్లిక్ ముందు అవమానించే రైట్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అని ఏ బేసిస్లో మాట్లాడిండు? పిచ్చిగా మాట్లాడిండు ఏది పడుతుంది. ఇప్పుడు నాకు వస్తున్న ఎవిడెన్స్లన్నీ వాళ్ళ క్యాడర్ చెప్తా ఉన్నారు. నేను అందుకే అంటున్నా మీతోని, నాకు ఇప్పుడు దాదాపు 100 ఫోన్లు ఉన్నాయి. పేపర్తోని విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోని ముందుకు వస్తా. ఏస్రావు నగర్లో ఇక్కడ కూడా ఉందంట కీప్. ఇక అవన్నీ నాకు రాని డీటెయిల్స్ రాని. ఇప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తుండ్రో అందరి తీసుకుంటాను. నాకేం పని, నాకేం వేరే హ్యాబిట్స్ లేవు. యాక్టివిటీస్ సాయంత్రం పోతే ఎన్నో కూర్చోవాలా, నాకు పొద్దున్న లేస్తే నా ఎంబడి నేను ఎక్కడన్నా పోని, అవుట్ ఆఫ్ కంట్రీ పోని, అవుట్ ఆఫ్ స్టేట్ పోని, టెంపుల్స్కి పోని, నా ఎంబడి ఎప్పుడు 40 మంది మినిమం ఉంటారు. దట్ ఈస్ హనుమంతరావు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రైవేట్ లైఫ్. ఇంకా దానికన్నా మించి ఏం చెప్పాలండి? మల్కాజ్గిరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి నా ప్రాణాలు అడ్డం పెడతా అని చెప్పి కూడా మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మల్కాజ్గిరిని డెవలప్ చేసే వరకు నేను నిద్రపోను. ఇలాంటి వాళ్ళందరూ నేను కంట్రోల్ చేసుకుంటాను. మీకు ఏం దిగులు లేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి కూడా మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని టోటల్ వర్క్స్ కంప్లీట్ చేస్తాను. బాక్స్ డ్రైన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అట్లీస్ట్ నెక్స్ట్ వర్షాకాలం ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. 100% వీఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్. ఇది మాత్రం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పార్టీ ఉంటాయి, ఈ కామన్ ఎవరి మైలేజ్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి లెట్ దెమ్ ఫైట్. ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి నేను మీడియా ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి జిబిక్లు పనిచేయి. హనుమంతరావు ఆది రాత్ బులాయతో ఆథా నేను చెప్పినా కూడా
అంటే ఇప్పుడు ఆయన ఏం ప్రూవ్ చేయదలుచుకున్నాడు? ఢిల్లీ మా చేతిలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేయగలుగుతామనా? అరే ఎట్లా అంటే మనకి ఇండిపెండెన్సే రాకపోతుండే కదన్నా. మనకి ఇండిపెండెన్స్ ఎక్కడ వస్తుండే? ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా గ్రహించాలి మీరు. ఆ రోజు కూడా ఇలాంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కై మన వాళ్ళని దెబ్బతీసిండ్రు. అయినా కూడా తట్టుకొని తెచ్చుకున్నాం కదా ఇండిపెండెన్స్. మరి అప్పుడు లేను నేను, అంతకన్నా మొండివని నేను. దేనికి భయపడటమే కాదు. ఇవాళ ఐ మైసెల్ఫ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. చాలామంది అన్నారు హనుమంతరావు గారు నీ మెంటాలిటీ ఎట్లా అంటే యూ యువర్ సెల్ఫ్ గోయింగ్ టు డీప్ వాటర్స్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్స్ అని. అర్థమైందా? అంటే నా అంతలు నేను పోయి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాను. ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాడు వేరే వాళ్ళు అనుకుంటారు. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్. అంటే హార్డ్ వర్క్ కావాలా. బండి సంజయ్ ఏంటంటే షార్ట్ కట్లా. నిన్న ఒక మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్లో చూపించిండ్రు. ఈయన ఎప్పుడు ఎక్కడైనా హైలైట్ కావాలి, ఎలక్షన్స్ ఉన్నాయంటే ఏదైనా జిమిక్స్ ప్లే చేసి కమ్యూనల్ రైట్స్ అనేది ఇచ్చి మైలేజ్ తీసుకోవడానికి చూస్తాడు. ఇవన్నీ ఒక్కసారి పనిచేస్తాయి, 2 సార్లు పనిచేస్తాయి, 3 సార్లు పనిచేస్తాయి. కానీ అట్ లాస్ట్ డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, ట్విట్టర్ నెవర్ విన్స్. ట్విట్టర్ అంటే ఇప్పుడు నా ప్లేస్లో ఇంకొకరు ఉండరు అనుకో, మరి అట్రాసిటీ పెట్టిపించేసారు నా మీద, అమ్మో ఇదెందుకు అని దడుచుకుంటాను కాదు నేను. ట్విట్టర్ నెవర్ విన్స్, విన్నర్ నెవర్ క్విట్స్. నేను ఎప్పుడు గెలుస్తానే పోతా. టార్గెట్ ఐ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ప్యారలల్ లైన్స్ మీట్. దట్ ఈస్ మైనంపల్లి హనుమంతరావు. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు నా గురించి ఎవ్వరు కూడా బాధపడే అవసరం లేదు. హనుమంతరావు ఈజ్ కేపబుల్. నాది నేను ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది, నాది నేను ఫేస్ చేసే కెపాసిటీ ఉంది. మా ఇంట్లో కూడా నా మీద డిపెండ్ అయ్యే విధంగా ఇక్కడ కూడా లేదు, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. నేను చెప్పిన, మొన్న కూడా చెప్పిన. ఇప్పుడు మా కొడుకు వాడు వానికి హుషారు, ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఎక్కడన్నా పోయిన అమెరికా గోరా అని చెప్పిన. అమెరికా గో నేను ఇక్కడనే సోషల్ సర్వీస్ చేస్తా అని. ఈ డెమోక్రసీలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు. ఆయన నాపనికి మేజర్ ఈజ్ అ మేజర్. సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. సోషల్ సర్వీస్ చేస్తుంటారు కామెంట్ చేసిన హనుమంతరావు కొడుకు ఎందుకు తిరుగుతున్నా అంటే మీ పర్మిషన్ తీసుకోవాలి నా సోషల్ సర్వీస్ చేయాలంటే. ఈ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. నేను ఒకటే చెప్తున్నా, ఆయన చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తుండే ఈ మధ్యన. ఆయన డీసెంట్గా బిహేవ్ చేసినాక నేను ఎందుకు ఇండీసెంట్గా బిహేవ్ చేస్తా? లోపలికి పోయినా నేను భయపడతాను కాదు, మొత్తం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా లోపల. దీన్ని మొత్తం ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేయండి అని. గట్ల భయపడతామా? అదేంటో అదే పిచ్చి ఖండిస్తే వాళ్ళ కొడుకుని ప్రొటెక్ట్ చేస్తున్నాను. నేను ప్రూఫ్తో చెప్పిన కదా. సిగ్నల్స్ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఐస్వేర్ లేడు, మదర్ ప్రామిస్ లేడు. అరే ఈజ్ కిడ్ బై, ఆయన ఎంజాయ్ చేస్తాడు. పిల్లలకి ఏముంటుంది జోష్. అరే పప్ప నా పేరు పెట్టిందంటే నేను బాంబేలో ఉన్నా అంటే అన్న ఏం టెన్షన్ కాకరా నేను మాట్లాడతా అంటే ఉండని నాకేమంట. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు హార్ట్ బ్లడ్ అది. అంటే వాళ్ళని రాంగ్ సైడ్లో తెస్తున్నావు అంటే డెఫినెట్లీ ఆ వేవ్స్ మంచిగా కావు. ఎక్కడ వారికి హెల్ప్ చేసినా వాళ్ళ బ్లెస్సింగ్స్, నిజంగా వాళ్ళు క్రైసిస్ ఉన్నారు, ఆపదలు ఉన్నారంటే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఒకటే అంటారు, చల్లగుండు బిడ్డ, టైంకు కాపాడినా ఉంటారు. ఆ వేవ్స్ అక్కడ ఎఫెక్ట్ అవుతాయి. ఇలా హనుమంతరావు సక్సెస్ అయిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆ బ్లెస్సింగ్స్తోనే. ఇలా జైలుకు పోయినా అనుకో 7:30 నడుస్తుందేమో రా భయ్. ఇన్ బ్యాడ్ టైం. మనిషికి గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి. రాత్రి పగలు. రాత్రి క్రాస్ అయితేనే పగలు వస్తుంది. ఇటువంటి వాళ్ళు చేసిరు అనుకో ఇంకా హైలైట్ అయితే నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. నేను అంత భయపడతాను కాదు, ప్రజలలో కూడా వస్తుంది. అరే హనుమంతరావు చేయండి ఇప్పుడు తెలియదా? ఇప్పుడు మీ మీడియాకి ఎగ్జాంపుల్ మీకు 100% గుణమిచ్చి చేసుకొని చెప్పుండ్రు. నేను ఉన్నట్టు నన్ను ఎవిడెన్స్ ఉందా మీకు? అరే నేను లేను భయ్. లేనప్పుడు ఎందుకు భయపడాలి చెప్పు. భయపడితే నేను చేతగాను కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా, నా భార్యనేమనంటే నేను ప్రొటెక్ట్ చేయనప్పుడు నన్ను ఏదో ఒకటి అలిగేషన్స్ పెడితే నా క్యాడర్ ఏం నమ్ముతారు నన్ను? ఏ హనుమంతరావు ఏమైనా అలిగేషన్ రాగానే మొత్తం ఇదైపోయింది చేయని దానికి పోనీ ఇప్పుడు నవ్వు కూడా చెప్తా, పంపిరు రాబోయ్ నన్ను మంచిగా మళ్ళీ రిసీవ్ చేసుకుని అంటే ఇక్కడ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అంతా దళితులే. నాకున్నంత దళిత సోదరులు ఛాలెంజ్ చేసి చెప్తా సంజయ్కి, బల్లగుద్ది చెప్తా, ఏ డిస్టిక్లో అయినా నీకన్నా ఎక్కువ నేను చూపిస్తా. సరే ఓటింగ్ పెట్టును, ఓన్లీ దళిత బిడ్డలే ఓటింగ్ పెట్టు. నేను రామాయంపేటలో ఉన్నప్పుడు, మెదక్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నేను ఆదుకున్నా. పార్టీలకు అతీతంగా అదే చెప్పినా కదా. బీజేపీ వాళ్ళకు కూడా ఎంతోమందికి చేసిన, నేను టీడీపీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చేసిన. అంతే ఉంటేనే నన్ను గెలిపించిరా. మెదక్ జిల్లాల తెలంగాణ సెంటిమెంట్లో 2 సార్లు ఐ వాజ్ ద ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్. టీడీపీ నుంచి ఐ వాజ్ ద ఓన్లీ ఎమ్మెల్యే 2 సార్లు. రామాయంపేట ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే. అంటే ఉట్టి ప్రజలందరూ సపోర్ట్ చేస్తేనే గెలుస్తాం కదన్నా.
ఓన్లీ మన టీడీపీ ఓట్లు పడితే గెలుస్తామా? హనుమంతరావు అనేటోడు మరొకసారి బల్లగుద్ది చెప్తున్నా, 200 కేసులు 1,00,000 కేసులు కానీ హనుమంతరావు భయపడాడు. హనుమంతరావు ఎట్లుండో అట్లుంటాడు. మొన్ననే ఇప్పుడు మా కొడుకుదే చెప్పిన, అది మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి, ప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను ప్రూవ్ చేసిన ఆడున్నాడని, మరి నేను ప్రెస్ పెట్టినా. ఈ చిన్న చిన్నవి పెడితే పబ్లిక్ ఏమనుకుంటారు, అరే కొడుకుది రాగానే అన్న భయపడుతున్నాడు, మా పేరు లేవా అంటారు. ఇవాళ నా పేరు నాది ఏమని ఉన్నా ఎందుకు ఊకుంటున్నా? అరే మీతో పాటు నేను రాబాయి, నా క్యాడర్ ఇంపార్టెంట్, క్యాడర్తో పాటు నేను ఉంటా. అంతేగాని ఫాల్స్ పెడుతూనే ఉంటారు, మస్తు మాట్లాడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అట్లా మా గవర్నమెంట్ మిస్యూజ్ చేయాలంటే ఏం చేసినాం చెప్పు? కాలు ఇరిగినప్పుడు అప్పుడు పెట్టలేనాదంటే ఓన్లీ అప్పుడు వీల్ చైర్ మీద ఉన్నవాడు పెట్టలేదు, లేదా అప్పుడు కూడా పెడుతుండే. అప్పుడు అయినా కేసులు అంటే ఇక పోనీ మనోళ్ళేగా కార్యకర్తలు అంత ఏదో అయిపోయిన జోష్లా, అది మంచి పద్ధతి కాదు. మేము అని తర్వాత అయినాక కూడా మీరు ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదైతే ఇన్సిడెంట్ అయిందో అప్పుడు ఆర్యూబీ దగ్గర, ఆర్యూబీ కంప్లీట్ చేసిన, కమాన్ కూడా చేసేసిన కదా. కమాన్లో ఒక అంబులెన్స్ పోదు, స్కూల్ బస్ పోదు. 25 years నుంచి ఎంత సఫర్ అయినరు. కమ్యూనల్ ప్రాబ్లం సాల్వ్ చేసిన, ఇవన్నీ చేసిన. నాకు కాలర్ లేపుకొని మాట్లాడితే నేను, నాకు నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి? నువ్వు హనుమంతరావు ఇట్లా అట్లా అన్నా ప్రజలు రామాయంపేట్ల మెదక్లో కూడా నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎన్నో ప్రచారాలు చేసిండ్రు. హనుమంతరావు ఇటువంటి అటువంటి ఎంత నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్. మిలిటరీ నాకు కన్సర్నా? మిలిటరీ వాళ్ళు ఏంది క్వార్టర్ గార్డులు వేసి పడేస్తారు, కేసు బుక్ చేస్తారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. నేను నా సొంత డబ్బులతో నేను వేస్తా అంటే మిలిటరీ బ్రిగేడియర్ స్టేషన్ కమాండెంట్ చెప్పిండు, సార్ యూఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డూ దట్ విల్ బీ ఇన్ ట్రబుల్ టూ. అక్కడ నుంచి ఏంటంటే రేపు మళ్ళీ రేపు ఫ్యూచర్లో పర్మిషన్ ఇచ్చేది కూడా ఇయ్యరు, మళ్ళీ అంత కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు. ఇవన్నీ లేకుండా వాళ్ళు మీడియాలో హైలైట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. నేను రామచంద్రరావు ఏమంటలేదు, ఎందుకంటే చాలా డీసెంట్గా బిహేవ్ చేసిండు ఆయన. ఉందాగా ఏదైనా ఉంటే కేసులు అరెస్ట్ చేయాలా, ఇది చేయాలని అడిగారు. పిచ్చి పిచ్చి మాట్లాడలేడు కదా. మరి ఆయన ఎందుకు అన్నాను ఎప్పుడన్నా రాజకీయంగా అంట. నేను ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన, అప్పుడు పవర్లా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క నిమిషంలో ఇట్స్ హాత్కి సఫాయి పోయి ఒక్క నిమిషంలో ఆర్డర్ చేయొచ్చు డిఫెన్స్ మినిస్టర్తో చెప్తే మిలిటరీ క్లియరెన్స్ ఇచ్చేస్తారు. మాది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్లో మాది కాదు కదా. ఆర్మీ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఆర్మీ ఈజ్ అండర్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా నా మీద వేసిండ్రు, అయినా కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకు పబ్లిక్ పని అనుకోని అని. అక్కడ ఏంది 100 meters వస్తుంది మాకు. ఎంటైర్ రిమైనింగ్ బ్యాలెన్స్ కమ్స్ అండర్ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కార్పొరేటర్ అయినరంటే నెక్స్ట్ పద్ధతిగా పని చేసుకుంటే నెక్స్ట్ టైం ఏదన్నా అవుతారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఎమ్మెల్యే సీట్ కొట్టేద్దాము, రామచంద్రరావుని సైడ్ చేసేసి మేము ఎమ్మెల్యే సీట్ తీసుకుందాం, ఇవన్నీ ఇష్యూలు చేస్తే. అంతకుముందు ఏంటంటే నాగరాజ్ అంటే ఆయన చేసిండు, ఎక్కడ ఆర్యూబీ దగ్గర గొడవ. ఆయనకు టికెట్ వచ్చింది. టికెట్ వస్తుంది భయ, గెలవాలి కదా. పబ్లిక్ సపోర్ట్ లేని నువ్వు టికెట్ పార్టీకి లేదో ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నా ఇక్కడ టీఆర్ఎస్కి అని చెప్పి టికెట్ తెచ్చుకుంటే గెలవాలి కదా. ఓడగొట్టిరు ప్రజలు, 2500 ఓట్లతో ఓడిపోయిండు. ఇంకా బీజేపీ బెల్ట్. అట్లా ఇప్పుడు కూడా ఒకరిద్దరు చేస్తున్న పాపం. బీజేపీ కార్యకర్తలు 90% దర్ వెల్ నైస్ పీపుల్. ఎందుకంటే నాకు 2.5 years ఏం లేదు ఇబ్బంది. కార్పొరేటర్ గెలిచినాక వాళ్ళు ఏమనుకుంటారంటే నెక్స్ట్ ఎమ్మెల్యే. అరే పని చేయి నువ్వు, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు పనిచేసి ఇంతవరకు డెవలప్మెంట్ లేదు మనల్ని. నేనే ఇప్పించిన 20 crores. 20 crores ఎట్లా ఇప్పించిన? ప్రతి డివిజన్కు సేమ్ 9 divisions ఉంటే 9 divisions 20 crores యూజీడీలు ఇప్పించిన మొన్ననే. ఇట్లా నాతో కలుపుకొని పని చేసుకోవాలి. ఇప్పుడు మా కేటీఆర్ గారు పోరా మోడీ గారి దగ్గరికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోరా? పోతే దాన్ని వేరే రాజకీయం చేస్తూ ఉంటారు. ఓన్లీ మన స్టేట్ డెవలప్మెంట్ కోసం పోతాడు. వీ గాట్ ఎవ్రీ రైట్. ఎందుకు లేదు మనకు రైట్? అంటే గవర్నమెంట్ ఉంటే వాళ్ళని బైకాట్ చేయాలని రూల్ ఉందా అయినా? మీరు అట్లే మా ప్రభుత్వంతో పని తీసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి, ఎన్నికలప్పుడు మాట్లాడండి. మేము చేస్తే పొరపాట్లు చేస్తే దాన్ని మీరు సరిదిద్దండి. అపోజిషన్ ఎందుకు ఉంటుంది? యూ పీపుల్ యు ఆర్ సపోజ్ టు కరెక్ట్ అస్. సజెషన్స్ ఇవ్వాలి, గైడ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ సజెషన్స్ గైడ్ చేయకుండా ఓన్లీ ఏది పడితే అది మాట్లాడి పర్సనల్గా అటాక్ చేయడము. గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఎట్లా మాట్లాడి మీకు తెలియదా అన్న? మీరు చూడలేదా? మరి మేము ఎప్పుడన్నా వల్గర్గా మాట్లాడినాం ఎప్పుడన్నా మోడీ గారి గురించి? నేను నిన్న కూడా అన్నా, మొన్న కూడా. మోడీ గారు తండ్రి లాంటి మా ప్రైమ్ మినిస్టర్ గొప్ప చెప్పుకుంటాం. మూవీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు యూఎస్ పోతా ఉంటాను నేను ఎవ్రీ 6 months పోతా. ఈ కరోనా ఉంది కాబట్టి వెళ్ళలే. అక్కడ చెప్తా నేను ఆ మోడీ ఈజ్ ఆ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి గొప్పగా. మీరు కూడా చెప్పారు అట్లా పోతే మా సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని. ఏదైనా ఉండని తెలంగాణ తెచ్చిండు, అవుతుండేనా? పాసిబుల్ అవుతుండేనా? తెలంగాణ పాసిబులా? కేసీఆర్తో కాకపోతే ఇంకోరుతో పాసిబుల్ ఉండేనా? ఆ రోజు మేమే అనుకున్నాము. ఐ వాజ్ ఇన్ టీడీపీ. నేను ఎందుకు కాలర్ లేపుకొని చెప్తున్నా, అరే ఇది ఎక్కడ 2001లో ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఐ మై సెల్ఫ్ థాట్
తెలంగాణ ఇస్ నాట్ పాసిబుల్, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అని అనుకున్నా. అంటే ఇంపాసిబుల్ను పాసిబుల్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. హ్యాట్స్ ఆఫ్. అది కూడా నేను రెస్పెక్ట్ ఇస్తా కదా. నువ్వు చేతగానని కాబట్టి వాళ్ళని తిట్టినావు, వీళ్ళని తిట్టినావు. నువ్వు తిడతావు, నేను తిట్టింది నువ్వు చూసినావా? మాట్లాడితే కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎవిడెన్స్ లేకుండా, ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా పిచ్చి పిచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఇలా స్పందన లేదంటే అదే. ఎందుకంటే ఇప్పుడు నాకు నిన్న చెప్పిన వాళ్ళు ఏంటంటే కిషన్ రెడ్డి గారిని బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు, వాళ్ళతోనే మీడియాలో పెట్టిస్తున్నాడు, ఈటల రాజేందర్ గారిని బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు, లక్ష్మణ్ను బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు, వివేక్ను బ్యాక్ స్టాప్ అని మాట్లాడితే ఏంటంటే నేను చేతగానం అవుతా బాయ్ సాబ్. అది ఈ సోషల్ మీడియాలో మీరు బండారు దత్తాత్రేయ గారిని బండారు దత్తాత్రేయ ఓపెన్గా చెప్తున్నానండి. బండారు దత్తాత్రేయ మాకు పర్సనల్ రిలేషన్షిప్. మా కొడుకు వాళ్ళ కొడుకు ఇద్దరు సేమ్ మెడిసిటీలా. వాళ్ళ కొడుకు మా కొడుకు మస్తు హెల్ప్ చేసిండు, అన్నలా చూసుకుంటుండే. దత్తాత్రేయ గారు నాకు నా బర్త్డే నాడు విష్ చేసిండు. కావాలంటే నాకు ఫోన్ ఎవిడెన్స్ తీసుకోండి. కొడుకుల పెద్ద మనిషి మా అబ్బాయి అన్నాడు, అరే మళ్ళా నాకు అన్నయ్యలాగా ఉండే కదా, వాళ్ళు లేట్గా డాడీ, మనం పోయి బ్లెస్సింగ్స్ తీసుకుందాం, గోల్డ్ మెడల్ వచ్చినా బ్లెస్సింగ్ తీసుకుందాం, నథింగ్ రాంగ్. శ్రీధర్ బాబు మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే రాజకీయాల కోసం కలవమా? కేటీఆర్ గారికి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని. శ్రీపాదరావు అబ్బాయి అట్లాంటి ఇప్పుడు ఈ రాజకీయాల కోసం మా రిలేషన్షిప్ పాడు చేసుకోవాలనా? ఏం మా ఎక్కడుంది సిస్టమ్? అసలు సిస్టమ్ ప్రతిదాన్ని పనికిరాని ఇష్యూ చేయడం, ప్రతిదాన్ని రాజకీయం చేయడం. పని చేయమను, పని చేసి ప్రూవ్ చేయమను. బండి సంజయ్ ఏం డెవలప్ చేసిండు? పార్లమెంటు ఎంపీ అయిన తర్వాత నిధులు ఎన్ని తెచ్చిండు ఢిల్లీకి వెళ్ళి? ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్ని రిక్వెస్ట్ చేసి ఎన్ని ఫండ్స్ తెచ్చిండు? ఏమేమి డెవలప్మెంట్ చేసిండు చెప్పమను. ఇక్కడ నాయకులను కూడా చెప్పమని ఎవరైనా మాట్లాడేటోళ్ళని. ప్రతిదాన్ని రాజకీయం చేయడమేనా? కిషన్ రెడ్డి గారిని పట్టుకొని అక్కడికి ఏది మన ఢిల్లీకి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా డిఫెన్స్ మినిస్టర్ను. తప్పేముంది అందులో? నా పర్మిషన్ తీసుకొని పోతుంటే నేను దత్తాత్రేయ గారిది నేను దొంగతనం చేస్తే ఎందుకు చూపిస్తాండి ఫోటోలు? నథింగ్ రాంగ్. నేను ఏం పేరుకున్నా, ఓపెన్ బుక్ నాది, నో సీక్రెట్స్, నో బ్యాక్ స్టాబింగ్. బ్యాక్ స్టాబింగ్ ఎవరికైనా చేసినట్టు చూపించమని ఐమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్. ఇక దానికన్నా ఎక్కువ ఏం చెప్పాలి నేను? ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టొద్దు కదా. అన్నీ పనికిరాని చేతగాని వాళ్ళు మాట్లాడేటి ఇవన్నీ. జీవితంలో హనుమంతరావు అనేటోడు అబద్ధాలు ఆడాడు. ఆడినా చెప్తా, అరే ఇలా నేను ఇది చేసినా, నా అవసరానికి నేను ఇట్లా మాట్లాడినాను. ఎందుకంటే రాజకీయాల్లో కామన్, ఎవ్వరూ వైట్ పేపర్ కాదు. మస్తు చెప్తారు. ఇప్పుడు ఏమన్నా ఈ వల్గర్ లాంగ్వేజ్ చాలామంది కామెంట్ చేస్తారు, అరే అన్న వల్గర్గా మాట్లాడుతున్నాను. వల్గర్గా మాట్లాడిన లోర గుండె మీద చేసుకొని చెప్పమని 1% ఉంటారు. 99% మీ మీడియా వాళ్ళే మీకు ఏదైనా అన్యాయం చేసిండు అనుకో, చీట్ చేసిండు, అమరే డబ్బులు ఏమైనా చేసేసి నేను ఏదో నీకు వచ్చేటి పార్ట్నర్షిప్లో బిజినెస్లో వచ్చి టక్మని లెక్క కొట్టేసిండు. వల్గర్లో తిడతావా లేదా? తిట్టవా? అప్పుడు ఇక ఏదన్నా అంటాం మనం. ఆయన తొలి వెలుగు ఆయన వచ్చి రఘు, అది కూడా చెప్తున్నా, రఘు వచ్చి ఏమన్నాడు, మైక్ పెట్టిండు అక్కడ. నేను నైట్ అంతా వాటర్లో ఉన్నా, నేను ఫాస్టింగ్ ఉన్నా, అయినా బ్రష్ చేయకుండా పొద్దున 24 గంటలు నీళ్ళల్లో ఉన్నా. ఉన్నప్పుడు పొద్దున వచ్చి సూట్ వేసుకొని వచ్చి మంచిగా స్మార్ట్గా తయారైండు, పౌడర్ గిడర్ కొట్టుకొని వచ్చి పర్ఫ్యూమ్ కొట్టుకొని మైక్ పెడితే తిట్టిపిచ్చిండు. నన్ను ఒక్కని తిట్లే, రాజకీయ నాయకులు ముండా కొడుకులు అన్నారు. దాన్ని నేను కామెంట్ చేసిన. మాట్లాడిన వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమని. ఇప్పుడు మీడియా ఉంది, మీడియా అంటే నాకు ఐరిగాడు. మీడియాలో లేరా వేరే వాళ్ళు? ఏదంటే చేయగలుగుతారు కదా, మ్యానిపులేట్ చేసి మొత్తం తొక్కిపడేయగలుగుతారు. రాజకీయాలు అంటే ప్రతి దాంట్లో ఉంటారు. ప్రతి పార్టీలో మంచోళ్ళు ఉన్నారు, ప్రతి పార్టీలో చెడ్డోళ్ళు ఉన్నారు, ప్రతి కులాలలో మంచోళ్ళు ఉన్నారు, ప్రతి కులాలలో చెడ్డోళ్ళు ఉన్నారు, ప్రతి మతాలలో మంచోళ్ళు ఉన్నారు, ప్రతి మతాలలో చెడ్డోళ్ళు ఉన్నారు. ఏడా మొత్తం క్లీన్? ఇప్పుడు మొత్తం మీడియా క్లీను, లేదా ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం క్లీను, బీజేపీ మొత్తం క్లీన్ అని ఉందా ఎక్కడన్నా? గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. అదే అంటున్నాను. ఇప్పుడు కష్టం సుఖం అనేది రెండు ఉంటుంది. కష్టం ఫేస్ చేసినోనికే సుఖం వ్యాలీ. ఇప్పుడు మనకేం బరువు అని ఇప్పుడు బరువు ఎత్తుకున్నట్టు తెలియదు అనుకో, అసలు ఏదైనా చిన్న రాయి ఎత్తుకున్నా బరువే అనిపిస్తుంది. బరువు అలవాటు అయినోని ఎంతైనా లేపుతాం మనం. ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసేటోనికి ఇట్లా ప్రాబ్లం రాత్రి అంతా సఫర్ అవుతా, పొద్దున మంచిగా అయిపోతుంది. అబ్బా ఏం ఉన్నది రిలీఫ్ అంటాం. ఓ బరువు ఎత్తుకొని పోయి 1 కిలోమీటర్ నడిచాం, కింద పెడితే ఎంత రిలీఫ్ ఉంటుంది మనకి. ఎత్తుకోకుండా పోతే అట్లా కూడా టైర్డ్ అయిపోతాం. అంటే నేను బరువు ఎత్తుకునే అలవాటు అయినోని, నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. అది నేను చెప్పేది. కష్టం సుఖం రెండు ఉంటాయి, పాలు నీళ్ళు రెండు ఉంటాయి. అట్లే రాత్రి పగలు ఉంటాయి. రాత్రి ఫేస్ చేస్తేనే పగలు వస్తుంది. ఓన్లీ పగలే ఉండాలంటుంటుందా?